ఆకు తీసుకొని కలసమైన ఒకసారి చదవండి అంతే. ఓం శ్రీ సాయినాథాయ నమః. రామచంద్రాపురం గ్రామంలో భక్తుల యొక్క సహాయ సహకారాలతోటి భక్తుల యొక్క కొంగు బంగారమై వివాజులతో ఉన్నటువంటి శ్రీ షిరిడి సాయినాథుని ఏకాదశి వార్షికోత్సవం అంగరంగ వైభవంగా 3 రోజుల దీక్షాపూర్వకంగా జరుగుతున్నది. ఈ యొక్క దీక్షలో భాగంగా నిన్న మొదటి రోజు గణపతి పూజతో ప్రారంభించి న్యాయవాచన పంచగవ్య ప్రాశన మొదలగు కార్యక్రమాలతో యాగశాల ప్రవేశం చేసి మంటప ఆవాహనలు అలాగే సాయంకాలం అగ్నివదనము అగ్నిప్రతిష్టాపన మొదలగు కార్యక్రమాలతో ప్రారంభించి ఈరోజు 2వ రోజు విశేషంగా సాయి సత్యవ్రతాలతో పాటుగా మాఘమాసాన్ని పురస్కరించుకొని శ్రీ సూర్యనారాయణ ప్రతిగా సూర్య నమస్కారాలు అలాగే సాయంకాలం వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణంతో చేసుకొని 3వ రోజున మహాపూర్ణాతి కార్యక్రమంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఈ యొక్క కార్యక్రమంలో కూర్చున్నటువంటి దీక్ష దంపతులందరికీ కూడా వారి వారి కోరికలన్నీ కూడా ఫలించాయని చెప్పి అందరూ కూడా చెప్తూ ఉన్నారు. అత్యంత విశేషమైనటువంటి ఈ యొక్క పర్వదినాన్ని ఈ యొక్క వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొంటారని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. 3వ రోజు ప్రాతకాలం ఉదయం 4:30కి ప్రారంభించి 108 కలశలతోటి ఊరేగింపుగా గ్రామోత్సవం చేసుకుని స్వామివారికి 108 కలశలతోటి అభిషేకం చేసి అలాగే 108 లీటర్ల పాలాభిషేకము అలాగే 108 రకాల ప్రసాదాలతోటి స్వామివారికి నైవేద్యం పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఇటువంటి విశేష కార్యక్రమాల్లో భక్తులందరూ కూడా పాల్పంచుకొని స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. మన బాబిరాజగూడెం గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ షిరిడి సాయిబాబా వారి సేవాశ్రమం నందు 11వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మనం ముందుగా 23వ తారీఖు నుంచి 11 రోజులు పాటు అంటే 2వ తారీఖు వరకు కూడా ఏకనామ సంకీర్తన సాయినాథుని యొక్క ఏకనామ సంకీర్తన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అంటే ఇది 24 గంటలు జరుగుతుంది. ఈ నామం మనం ఎందుకు పెట్టామంటే కలియుగంలో నామానికి ఉన్న ప్రత్యేకతను అందరికీ తెలియడం కోసం ఈ యొక్క నామాన్ని
చేయడం జరిగింది. తరువాత రోజు 3వ తారీఖు సుందరాకాండ పారాయణ అనే కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాము. తరువాత 4వ తారీఖు విష్ణు సహస్రనామ నక్షత్రమాలిక అంటే ఈ విష్ణు సహస్రనామ నక్షత్రమాలిక పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. తర్వాత నుంచి కూడా 5వ తారీఖు 6వ తారీఖు 7వ తారీఖు హోమాలు జరుగుతాయి. 7వ తారీఖు వార్షికోత్సవం దసరా సందర్భంగా మనకి ఇక్కడ వివిధ నదీ జలాలతో 108 కలశాలతో స్వామివారికి అభిషేక కార్యక్రమం ఉంటుంది. తర్వాత 108 లీటర్ల ఆవు పాలతో అభిషేకము, తర్వాత వివిధ పదార్థాలతో పళ్ళు పదార్థాలతో బాబావారికి సహస్రనామార్చన కార్యక్రమం ఉంటుంది. 8వ తారీఖున భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకునే భగవద్గీత పారాయణ కార్యక్రమంతో ఈ వార్షికోత్సవ మహోత్సవాలన్నీ కూడా ముగించడం జరుగుతుంది. మన ఈ ఆలయంలో ప్రతి గురువారం కూడా అన్న సంతర్పణ కార్యక్రమం ఉంటుంది. అలాగే ప్రతి నెల వచ్చే అమావాస్యకి హనుమాన్ చాలీసా 108 సార్లు పారాయణ కార్యక్రమం. తర్వాత పర్వదినాలు ప్రతి పర్వదినం అంటే ఈ సాయిబాబా ఆలయమే కాదు, సాయిబాబా ఆలయంలో కూడా అన్ని మూర్తులకి కూడా ప్రతి పర్వదినానికి కూడా ఆ యొక్క పురస్కరించుకుని వాటి యొక్క కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటున్నాం. గురు పౌర్ణానికి సాయినాథుని, అట్లాగే వరలక్ష్మి వ్రతాలకి అమ్మవారిని వరలక్ష్మి వ్రతాలు, తర్వాత కార్తీక పౌర్ణానికి సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు, ఇలాంటి కార్యక్రమాలు పూర్తి చేసుకుని 11 సంవత్సరాలు మన ఆలయం పూర్తి చేసుకోవడం జరిగింది.